ఇదిగో ప్రభా క్రియలను చూసి అయ్యా ఆశీర్వదించిన దేవుడు, శ్రమను చూసి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు, సహనాన్ని బట్టి వారి జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి మీకు స్తోత్రములు అయ్యా. అట్టి క్రియలు మాలో కనబడాలి ప్రభా, అట్టి సహనం మాలో కనబడాలి అయ్యా. మీ కొరకు అట్టి శ్రమ మేము పడే అనుభవం ప్రభా మీరు అనుగ్రహించండి తండ్రి. విన్న ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఫలభరితంగా మార్చండి. వాక్యానుసారంగా బ్రతికే అయ్యా అనుభవాలు ప్రతి ఒక్కొక్కరికి మీరు దయచేయండి తండ్రి. ఇదిగో ఎందుకంటే ప్రభా మా శ్రమ మీరు చూస్తున్నారు అయ్యా, మా కష్టం మీరు చూస్తున్నారు, మా సహనం మీరు చూస్తున్నారు, మా క్రియలు మీరు చూస్తున్నారు. చూచుచున్న దేవుడుగా ఉన్నాము నాయన. ప్రతి ఒక్కొక్కరి పరిస్థితిని చూసి అయ్యా వారికి ఒక విడుదలనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. మీ మందిర ఆవరణానికి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులు సమర్పిస్తున్నాం. వారు ఎదుర్కొంటున్న శ్రమ, వారు పడుతున్న నిందలు అయ్యా ప్రభా, వారి శ్రమానుభవాన్ని చూసిన దేవుడు తప్పక వారికి ఒక విడుదలను మీరు ఇచ్చినందుగా ఈ స్తోత్రం. వారి పక్షాన మీరు నిలుచుని కార్యాలు చేస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా ఈ వారం అంతా కూడా మా బిడ్డలను మీరు పోషించండి, సంరక్షించండి, మీ కృపతో నింపండి, కాపాడండి ప్రభా. ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి. ఇదిగో కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, క్షేమం, సమృద్ధిగా మీరు దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా ముఖ్యంగా నాయన మా బిడ్డలందరూ కూడా వాక్యానుసారంగా తమ జీవితాన్ని కట్టుకొని మీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మీరు ఇవ్వమని అడుగుతూ దైవజనుని మీరు బలపరిచారు. ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, క్షేమాన్ని ఇవ్వండి. ఇంకా మీ సన్నిధిలో అయ్యా బలమైన వర్తమానాలు అయ్యా మీ దాసుని మీరు అనుగ్రహించి వాడుకోమని ప్రార్థన చేస్తూ స్వామి మీరు త్వరగా రానింటున్నారు. మీ మహిమగల రాజ్యకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, తిరిగి సాయంకాలం జరగబోతున్న సెకండ్ సర్వీస్ కూడా మీరే ఆశీర్వాదకరంగా జరిపించమని కోరుతూ కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీద దీవెన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ నన్ను తగ్గించుకొని మీ ఘననామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. సహోదరి హదస్సా